సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కూడికంతట్లో నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే నేను అనే పదాన్ని నువ్వు ఉపయోగిస్తే అదే నీ పతనం. నేను అనే పదం అది ఎవరికి సంబంధించింది అని అంటే అది దేవునికి సంబంధమైంది. అది ఎవరు చెప్పాలి అని అంటే దేవుడు చెప్పాలి. నేను అనే పదాన్ని అది ఎవరు చెప్పాలంటే దేవుడే చెప్పాలి. తండ్రి అయిన దేవుడు చెప్పిన విషయం నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు నేను ఏమని చెప్తున్నారు? యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. నేను నా ద్వారానే, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే. ఆ పదం నేను అనే పదం ఉపయోగించాల్సింది, మాట్లాడాల్సింది అది ఎవరనంటే దేవుడు. నేను అనే పదాన్ని అది ఒకవేళ మనిషి ఉపయోగిస్తే అది దేవుని మహిమార్థమై ఉపయోగించాలి కానీ సొంత డబ్బా కొట్టుకోవడానికి ఉపయోగించకూడదు, హెచ్చించుకోవడానికి ఉపయోగించకూడదు. నేను అనే పదం చాలా ప్రమాదం. నేను చేశాను, నేనే నీకు ఆధారం, మొత్తం నేను అనే పదాన్ని ఉపయోగిస్తే దేవుడు ఊకోడు. నేను దేవుని పని నేనే చేస్తున్నాను, నేను లేకపోతే లేదు, నేనే ఇదంతా నేనే చేశాను, ఇక ఇక్కడ చేస్తే నేను లేకపోతే మీరెక్కడున్నారు, నేను లేకపోతే మీ వల్ల కాదు, నేను కాబట్టి ఓర్చుకుంటున్నా, నేను కాబట్టి చేస్తున్నా, నేను కాబట్టి ఇస్తున్నా, నేను కాబట్టి తెస్తున్నా. నేను అనే పదాన్ని గన మనిషి అది ఉపయోగిస్తే మనిషికి అదే ఏం చేస్తుందంటే చాలా ప్రమాదానికి తీసుకెళ్తుంది. ఒక వ్యక్తి ఒక ఊరిలోనే కొంచెం రిచ్ అతను చర్చి కట్టించిన తర్వాత పెద్ద చర్చి కట్టించాడు. తర్వాత ముందే ప్రార్థనకి వెళ్ళేవాడు. అందరూ వచ్చిన తర్వాత ఇంత డబ్బు కట్ట అందరూ చూస్తూ దాంట్లో వేసేవాడు. మొత్తం ఇక అదంతా ఆయనే, నేనే కట్టించిన, నేనే అనని మొత్తం కూడా ఇచ్చేసేవాడు. అక్కడ ఒక పేద విధవరాలు ఒక ఆమె ఇల్లు కూడా సరిగలేదు. ఆమె అక్కడికి వెళ్ళి ఎదర ఊడుస్తూ ఉంటే, నువ్వు ఊడిసేది ఏంటి, నేను ఇది మొత్తం నేను గిజ్జేపిచ్చిన, నువ్వు అట్ట ఊడుతుంటే కింద
ఈ పువ్వులేంటి, ఇదంతా ఏంటి అని కసిరించుకునేవాడు. ఒకరోజు బాగా వర్షం వచ్చింది, ఊరి మీద వరద పడ్డది, అందరూ కొట్టుకెళ్ళిపోతున్నారు. పోతూ ఉంటే ఈయన, అమ్మో నేను కట్టించిన చర్చి ఏమైపోయిద్దని, ప్రభా చర్చి ప్రభా నేను కట్టించింది ప్రభా అని ఉరుకుతూ ఉంటే కాలు జారి పడి ఆయన చనిపోయాడు. ఆడికి వెళ్ళిన తర్వాత, ప్రభా ఇదేనా నువ్వు నాకు చేసింది? నేను చర్చి కట్టిస్తే అక్కడ నీకు ఇవన్నీ చేస్తే నాకు జరిగింది ఇదేనా అని అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువారిని అడుగుతూ ఉండేప్పుడు ప్రభువారు చెబుతున్నారు కదా, అక్కడ నేనే కట్టించిన నేనే ఎత్తన్నా అని నేను అంటున్నావు కదా, ఆమె చూడు, ఆ విధవరాలు మరియమ్మ ఆమె చూడు, నువ్వు వరద వస్తున్న కాడ నుంచి ఆమె మోకాళ్ళు వేసి ప్రభా ఆయనకేం కాకూడదు వాళ్ళకేం కాకూడదని ఆ వానలోనే వరదలోనే ప్రార్థన చేస్తుంది. ఏది ఎక్కడ ఉంది ఒక తగ్గింపు అనేది ఎక్కడ ఉంది అని ఆయన చెప్పినప్పుడు, ఎవరో యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు, ప్రభా నాకు ఒక్క అవకాశం ఈ ప్రభు అని అంటే, అప్పుడు ఆయన చనిపోయిన ఆయనలోకి మళ్ళా ఆయన వచ్చిన తర్వాత ఆయన కళ్ళు తెరవంగానే ఆయన దగ్గరే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు ఈయన లేచి అప్పటి నుంచి తనలో ఉన్న గర్వం అదంతా కూడా వదిలేసుకొని అందరికీ సహాయం చేయటం ఇవన్నీ కూడా అక్కడ జరిగిందనమాట. అంటే ఇప్పుడు చేసే దేవుని పనిలోనైనా, సేవలోనైనా, లేకపోతే కుటుంబంలోనైనా, ఏ విషయంలోనైనా నేనే చేస్తున్నా, నేనే మొత్తం, నేనే ఇస్తున్నా, నేనే అనే గర్వం వస్తే అది చాలా ప్రమాదం. అది ఎవరికి ఉపయోగించబడింది ఎవరుగానంటే అది దేవునికి. తండ్రి అయిన దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడని ఆయన చెప్పి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పారు. అది దేవుని పదం. మానవుడు హెచ్చించుకోవడానికి, మానవుడు నేనే, నాకేంటి చూడు నా దగ్గర డబ్బు ఉంది, బలం ఉంది, మొత్తం నేనే చేయగలుగుతా, మొత్తం ఏదైనా నేనే తేగలుగుతా, మొత్తం నేనే అని అంటే అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. అందుకని బైబిల్ గ్రంథంలో నేను అనే పదం చాలా విషయాలు ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి. కానీ అలా హెచ్చించుకున్న వారు పడిపోయిన స్థితిలో కూడా ఉన్నారు. అది ఎవరో ఉపయోగించాలి అంటే అది దేవుని మాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త కలిగే మాట్లాడాలి, జాగ్రత్త కలిగే ఉండాలి. ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ